కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురికి కూడా తల్లికి వందనం డబ్బులు. పేద కుటుంబాల్లో వెళ్లి వెలిసిన ఆనందం. తల్లికి వందనం పథకం ద్వారా తమ కుటుంబాల్లో ఆనందం నిండిందని, ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురికి కూడా తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. డబ్బులు అకౌంట్లో వేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి బండి ఆత్మకూరు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మాకు బండాత్మూరు చుట్టూరు జగన్ ప్రభుత్వంలో ఒక్కరికే వన్నీ అమ్మఒడి ఇద్దరు కానీ మోసం చేసి ఒక్కరికే వేసినాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు నలుగురికి వన్నీ చాలా సంతోషం, చాలా బీజాలం. మాకు నలుగురికి వన్నీ డబ్బులు చల్లగా నూరేళ్ళు చల్లగా వదిలాల కూడా బాగా చల్లగా ఉన్నారు. బుడ్డా రాజశేఖర రెడ్డి మేము పేదవాళ్ళం ఊర్లో వచ్చి తెచ్చుకోవాలా, లేకుంటే లేదు. ఎన్ని వ్యాపారం పోతాం మేము, ఏదో తెచ్చుకుంటే తినాలో లేకుంటే లేదు. కానీ మాకు ప్రభుత్వంలో మంచిగా ఇంత పడినాయి డబ్బులు, చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు ఇదే ప్రభుత్వం 50 కాలం ఉండాలా. చెప్పాలా? జగన్ ప్రభుత్వంలో ఒకరికే పడినాయి. కూట ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నలుగురికి వేసినాడు. మాకేమో సంతోషం. గుడ్డా రాజశేఖర్ గుడ్డు కూడా సంతోషంగా ఉంటే చాలు మాకు సంతోషం.